హలో ఆల్. ఈరోజు సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో. ఎగ్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినొచ్చు. సింపుల్గా కూడా అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి 5-6 తీసుకోండి, చిన్నగా కట్ చేసుకోండి. అన్నీ కలిపి బాగా వేయించండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ న్యాచురల్గా నేను చేసుకునే వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? అలాగే తప్పకుండా చిన్న కామెంట్ అయితే పెట్టండి, మర్చిపోవద్దు. నేను రెగ్యులర్గా కుకింగ్ వీడియోస్ అలాగే లైవ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ విధంగా ఒలిచిన స్వీట్ కార్న్ గింజలను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడైతే ఇద్దరికి చేస్తున్నాను. సో స్వీట్ కార్న్లో 1/2 ముక్క గింజలు అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకుంటున్నాను. అయితే డైరెక్ట్గా మనం ఉడికించకుండానే వేసుకోవచ్చు పచ్చివి స్వీట్ కార్న్స్. ఎందుకంటే ఇక్కడ ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, కుక్ అయిపోతాయి మోస్ట్లీ. సో నేను ఎప్పుడు చేసినా ఇట్లా ఉడకబెట్టి చేయను, నార్మల్గానే చేసేస్తాను. చాలా బాగుంటాయి. స్వీట్ కార్న్ కూడా తొందరగా కుక్ అవుతుంది. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 ఎగ్స్ బీట్ చేసి వేసుకుంటున్నాను. ఎగ్స్ బీట్ చేసిన తర్వాత కలపకూడదు. ఒక 2 నిమిషాలు అలా ఉంచేస్తే ఎగ్స్ క్రంబుల్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి. కలిపేస్తే మెత్తగా చిన్న చిన్నగా అయిపోతాయి ఎగ్స్ క్రంబుల్స్ అనేవి. సో మనకు కనిపించేది అనమాట, ఫ్రైడ్ రైస్లో అనిపించదు. సో ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని చిన్నగా కలిపి మళ్ళీ వదిలేద్దాం. మరో 2 నిమిషాల తర్వాత ఇలా ఎగ్స్ క్రంబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ టైంలో మనం తగినంత పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము. రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాము. నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఎటువంటి సాసెస్ అయితే వేయను. సో అవి హెల్త్కి అంత మంచిది కాదు. అందుకని చెప్పి న్యాచురల్గా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మిరియాల పొడి ఎక్కువ యూజ్ చేస్తాను. మసాలాలు అయితే ఏమీ యూజ్ చేయను. చాలా బాగుంటుంది. మిరియాల పొడి కూడా మన డైజెషన్కి చాలా మంచిది. కారం కన్నా చాలా మంచిది. అందుకే వీటిని బ్లాక్ గోల్డ్ అంటారు. కంపల్సరీ ఈ సీజన్లో అయితే వర్షాకాలం, చలికాలం బాడీకి హీట్నిచ్చి న్యాచురల్గా ఇమ్యూనిటీని పెంచుతుంది. సో మిరియాలు తప్పకుండా ప్రతి ఇంట్లో వాడాల్సిందే. ఏదో ఒక రూపంలో మనం తీసుకోవాలి. చాలా మంచిది డైజెషన్కి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. పానకంలా చేసుకొని తాగితే ఇంకా ఇబ్బంది అనేది ఉండదు. సో ఇది చిన్న చిట్కా. సో నేను మిరియాల పొడి ఎక్కువ యూజ్ చేస్తాను కుకింగ్స్లో. నాన్ వెజ్ కర్రీస్లో కూడా వేసుకుంటాను. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. సో కంపల్సరీ స్కిప్ చేయకుండా అయితే వేసుకోండి. ఈ విధంగా బాగా మనకి సరిపడినంత రైస్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకొని ఫైనల్గా అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అలాగే నాకు కామెంట్ పెట్టండి. ఫైనల్గా ఇష్టమైన వాళ్ళు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను అన్నం వండుకొని అప్పుడే వండుకున్నాను. స్కూల్కి లంచ్ బాక్స్ కదా, చల్లారే టైం కూడా లేదని చెప్పి పొడిలాడుతూ వండుకున్నాను కొంచెం పొడిగా. సో మొత్తం కలిపేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతమందికి ఇష్టం ఎగ్ ఫ్రైడ్ రైస్? ఈ సోయా సాస్ ఇవి వేసుకోవచ్చు కానీ టేస్ట్ వస్తుంది, కానీ కొంచెం హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తాయి. సో ముందే మనం స్కిప్ చేసుకుంటే మంచిదని నేను ఎక్కువగా యూజ్ చేయను.
సింపుల్గా ఇలా చేసి చూడండి, టేస్టీగా కూడా ఉంటుంది, హెల్దీ కూడా. ఈ విధంగా లంచ్ బాక్స్ అయితే మా పాపకి ప్యాక్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ. ఆ దేవీమాత ఆశీస్సులు మనందరికీ ఉండాలని సదా భగవంతుడిని ప్రార్థిస్తూ మీ ప్రశాంతి. సబ్స్క్రైబ్ ఫర్